వరి కోతల ప్రారంభంతో నల్లగొండ జిల్లాలో మిల్లర్ల దోపిడీ మొదలైంది. కనీస మద్దతు ధర చెల్లించకుండా రైతులను నిండా ముంచుతున్నారు. సిండికేట్గా మారి ఉదయం ఒక రేటు, సాయంత్రం మరో రేటు పెడుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాకు 2,000 నుంచి 2,250 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని వాపోతున్నారు. గతేడాది ఇదే సీజన్లో 2,800 రూపాయల వరకు ధర వచ్చిందని అంటున్నారు. మద్దతు ధర ఇవ్వాలని కోరితే కొనుగోళ్లు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్తున్నారు. సీసీ, హమాలి, అలాగే గుమస్తా కటింగ్ పేరుతో మరో దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. కానీ వాళ్ళు మిల్లర్లు అందరూ సిండికేట్ అయ్యి ఈరోజు మార్కెట్ ఎట్లుందో కూడా తెలియని పరిస్థితి అయింది. ఉదయం ఒక రేటు ఉంటుంది, సాయంత్రం ఒక రేటు ఉంటుంది. వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని లోలు తీసుకుంటారు, కొన్ని లోలు తీసుకోరు. రైతులు మాత్రం అన్నం కూడా తినకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు మిల్లర్ చుట్టూ పడిగాపులు కాయాల్సి వస్తుంది. నిన్న మొన్న కొంచెం తుఫాను ఉండడం వల్ల వర్షాలకి కొంతమంది రైతులు పొలాలు కోయించుకోలేదు. ఈరోజు కొంచెం వాతావరణం అనుకూలించడం వల్ల పొలాలు కోసారు. ఈరోజు అన్ని లోన్లన్నీ వచ్చేసరికి వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి అన్నీ కట్టు చేసుకుంటా మద్దతు ధర లేదు, ఏం లేదు. వాళ్ళు నచ్చిన రేటు వాళ్ళు అనుకున్న టయానికి పడిగాపులు కాపించుకుంటూ ఈరోజు రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టుకుంటూ ఉన్నారు. కనీసం ప్రభుత్వం దీని మీద స్పందించాలి.